ఐ హోప్ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. సరే ఫైన్. సో బేసిక్గా మనకి పైథాన్లో 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. అసైన్మెంట్ ఆపరేటర్, అథమెటిక్ ఆపరేటర్, కంపారిజన్, లాజిక్, బిట్ వాయిస్, ఐడెంటిటీ, మెంబర్షిప్. 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. సో ఎస్టర్డే క్లాస్లో మనం 3 టైప్స్ చూసాం. అథమెటిక్, అసైన్మెంట్, కంపారిజన్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈరోజు ఈ టాపిక్లో మనము లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే లాజిక్స్, బేసిక్గా లాజిక్స్ అప్లై చేయడానికి. ఈ లాజిక్స్ ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఆపరేషన్ ఉందండి. నా దగ్గర 2 కండిషన్స్ ఉన్నాయి. ఎల్హెచ్ఎస్ మీద ఒకటి ఉంది, ఆర్హెచ్ఎస్ మీద ఒకటి, అండ్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఎల్హెచ్ఎస్ మీద ఒకటి, ఆర్హెచ్ఎస్ మీద ఒకటి. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే అండ్ ఆపరేషన్ అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. ఓకేనా? ఎల్హెచ్ఎస్ మీద ఉండే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఆర్హెచ్ఎస్ మీద ఉన్న కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇలాంటి 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అది నాకు అండ్ ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు ట్రూ ఇస్తుంది అవుట్పుట్, లేదంటే ఫాల్స్. అంతే కదా? 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే అండ్ ఆపరేషన్ మనకి ఏమిస్తుంది? అవుట్పుట్స్ ట్రూ, లేకపోతే ఫాల్స్. సేమ్ లైక్ దట్ ఆర్ ఆపరేషన్. ఆర్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే ఏదర్ వన్ కండిషన్ ఇస్ ట్రూ. ఎల్హెచ్ఎస్ అన్న ట్రూ కానీ ఆర్హెచ్ఎస్ అన్న ట్రూ కానీ ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయిందంటే అవుట్పుట్ ట్రూ. ఇన్ కేస్ 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయి అనుకుంటే అవుట్పుట్ ఫాల్స్. ఓకే, ఇంకొక ఆపరేటర్ ఉంటుంది దీంట్లోనే, నాట్. నాట్ సింప్లీ ఇది ఆపోజిట్. ట్రూని ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ని ట్రూని చేస్తుంది, అబద్ధాన్ని నిజం చేస్తుంది, నిజాన్ని అబద్ధం చేస్తుంది. ఓకేనా? ఇట్ వర్క్స్ యాజ్ ఏ రివర్స్. నీకు వచ్చిన అవుట్పుట్ని రివర్స్ తీసుకుంటుంది. నీకు అవుట్పుట్లో ట్రూ వచ్చింది అనుకో, నువ్వు నాట్ అప్లై చేస్తే ఫాల్స్ వస్తుంది. అంతేనా? నువ్వు ఫాల్స్ అప్లై వచ్చింది అనుకో అవుట్పుట్లో, నువ్వు దానికి నాట్ అప్లై చేసావంటే ట్రూ వస్తుంది. సో నీ అవుట్పుట్ని రివర్స్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. అంటే నీవు ఇచ్చిన కండిషన్ని రివర్స్ చేయడానికి మనం ఈ నాట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ an expression is true or false. It is used to check an expression true or false. ఓకేనా? ఒక ఎక్స్ప్రెషన్ని చెక్ చేయడానికి మనము అది ట్రూ ఆ ఫాల్స్ అని చెక్ చేయడానికి ఈ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. బేసిక్గా లాజికల్ ఆపరేటర్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: అండ్, ఆర్, నాట్. అండ్ ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుంది? 2 కండిషన్స్ ఎక్స్ అండ్ వై నీడ్ టు బి ట్రూ. If 2 condition is true, then the output will be the true of a AND operation. If either one of the condition is true in a OR operation, the output will be the true. If in case any in OR operation 2 conditions false, the output will be a false. In NOT operation, if the output is true, if you apply the NOT, that is false. It shows a false. If it is a false, when you apply the NOT, it will show the output as a true. Both conditions works like this. 3 logical operators. రాసుకుంటారు, రాసేసుకోండి. ఓకేనా? క్లియర్? ఎగ్జాంపుల్స్ వెళ్దామా? సో హియర్ ద ఎగ్జాంపుల్ లాజికల్ అండ్ ఆపరేటర్స్ కి. సో ప్రింట్ 5 గ్రేటర్ దాన్ 3 అండ్ 5 లెస్ దాన్ 6. ఇక్కడ మీకు 2 కండిషన్స్ ఉన్నాయి. అంటే ఎల్హెచ్ఎస్ ఒకటి తీసుకొని ఆర్హెచ్ఎస్, జస్ట్ ఇమాజిన్ ఎల్హెచ్ఎస్ ఒకటి ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముంది? 5 గ్రేటర్ దాన్ 3 అని ఉంది. అండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఏముంది? 5 లెస్ దాన్ 6 ఉంది. సో ఈ 2 కండిషన్స్ ఉన్నాయా? ఈ 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే కదా అండ్ ఆపరేషన్ వర్క్ అవుతుంది. 5 గ్రేటర్ దాన్ 3 అండ్ 5 లెస్ దాన్ 6. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకు అండ్ ఆపరేషన్ వర్క్ అవుతుంది. అంతేనా? 5 గ్రేటర్ దాన్ 3 ఈజ్ ట్రూ, ఎక్స్ప్రెషన్ ట్రూ, అండ్ 5 less than 6 is also true. The output will true. ఇక్కడ నేను చేంజ్ చేస్తే
1 greater than 5, sorry 1 greater than 3 na false, LHS false, and 5 less than 6 true. ఒక కండిషన్ ఫాల్ అయినా అవుట్పుట్ ఫాల్స్ అయ్యి కదా అండ్ ఆపరేషన్. అంటే అండ్ ఆపరేషన్ ఎట్లా, బోత్ కండిషన్ నీడ్ టు బి వర్క్ ట్రూ, రెండు కండిషన్స్ ట్రూ ఉండాలి, అప్పుడే అండ్ ఆపరేషన్ వర్క్ అవుతుంది. క్లియరా నా క్లియరా? క్లియరా? ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తా, చెప్పండి. టీలోకి ఏం అసైన్ చేశానండి? అవుట్పుట్ చెప్పండి. వాట్ విల్ గెట్? ట్రూనా? False. ఫాల్సా? కన్ఫర్మా? పక్కానా? ఫాల్స్. ఎక్కడ ఫాల్స్ వచ్చింది? ఏ స్టేట్మెంట్ ఫాల్స్ వచ్చింది చూడండి. ఫస్ట్ వన్ 8 greater than 9 అంతేనా? ఇంకో స్టేట్మెంట్ RHS లో 8 రెండు స్టేట్మెంట్స్ ఫాల్స్ అయ్యాయి కదా. ఎక్స్ప్రెషన్స్ ఏవి ట్రూ ఏ ఫాల్స్ చెప్పండి నాకు. ఇది ట్రూ ఎక్స్ప్రెషనా, ఈ ట్రూ ఎక్స్ప్రెషన్ ఏది ట్రూ ఎక్స్ప్రెషన్ ఏది ఫాల్స్ ఎక్స్ప్రెషన్? దాంట్లో ఎక్స్ప్రెషన్ నేను అడుగుతానేది LHS ట్రూ ఉందా RHS ట్రూ ఉందా అని అడుగుతున్నా. 8 greater than 9 ఉంది, రెండు ఫాల్స్ ఉన్నాయా? అవుట్పుట్ ఏమొచ్చింది? ఇప్పుడు 8 greater than 3 అండ్ 8 less than 7 ట్రూ ఫాలా? ఏ ఫాల్ వస్తుంది? అవుట్పుట్స్ ఏమొస్తుంది? ఫాల్సేనా? పక్కా. ఎక్కడ ఫాల్ట్ ఉంది? LHS తప్పు ఉందా RHS తప్పు ఉందా? రెండు తప్పు ఉన్నాయా? RHS తప్పు ఉంది. జ్ఞానదీప్ గానా ఆన్లైన్? RHS తప్పు ఉంది. LHS లో మీకేముంది? 8 greater than టీకి నేను పైన అసైన్ చేశాను. 8 greater than 3 కన్నా 8 పెద్దదైనా ట్రూ, అండ్ 8 less than 7 అంటున్నాం, అంటే 8 7 కన్నా తక్కువ అని అడుగుతున్నాం. సో ఫాల్స్, అక్కడ ఫాల్స్ వచ్చింది మనకి. రెండు స్టేట్మెంట్లు కరెక్ట్. సో అర్థమైనా ఎలా వర్క్ అవుతుందని? క్లియర్? నెక్స్ట్ ఆర్ ఆపరేషన్, లాజికల్ ఆర్. సో ఈ లాజికల్ ఆర్లో మన కండిషన్ ఏంటి? ఏదైనా ఒకటి ట్రూ అయితే అవుట్పుట్ ట్రూ వస్తుంది. సో 5 greater than 10 ఫాల్స్, 5 less than 9 ట్రూ. ఒక కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ ట్రూ, అంతేనా? ఒక కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ ట్రూ. సో రెండు కండిషన్లు ట్రూ అయినా అవుట్పుట్, రెండు కండిషన్లు ట్రూ అయితే అవుట్పుట్ ట్రూ. రెండు కండిషన్లు ట్రూ అయినా అవుట్పుట్ ట్రూనే. రెండు కండిషన్స్ ఫాల్స్ అయితేనే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి, ట్రూ కాదు. ఫాల్స్ వచ్చిందా? 5 greater than 10 ఆర్ 15 less than 9 అంటున్నాం. రెండు కండిషన్స్ ఫాల్స్ అయ్యి కాబట్టి కండిషన్ ఇస్ ఫాల్స్. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్ x ఈక్వల్స్ టు 5 ప్రింట్. ఈ నాట్ గురించి మర్చిపోండి ప్రజానికి, జస్ట్ ఈ బ్రాకెట్ లాంటి దాని మీద ఫోకస్ చేయండి. x ఈక్వల్స్ టు 5. ఓకే, 5 greater than 3 5 greater than 3 5 greater than 3 ట్రూ. ఆన్లైన్ పలకాలి, అందరూ చెప్పాలి, నాకు ఆన్సర్లు ఇవ్వాలి. ఆన్లైన్ సైలెంట్ ఉండకూడదు. ఎంతమంది? 6 members ఉన్నారు, 7 members ఉన్నారు, 9 members ఉన్నారు. 9 కాదు, దాంట్లో నాకు 2 ఉంటాయి. 7 members అయితే 9లో నాకు 2 ఉన్నాయి. ఈ డివైజెస్ 7 members ఉన్నారు. రిప్లై ఇవ్వాలి, సైలెంట్ ఉంటే పని జరగదు ఇక్కడ.
ఓకేనా 5 greater than 3 ఆన్లైన్ చెప్పండి 5 greater than 3 True. ట్రూ అండ్ 5 less than 6 True. True. 5 less than 6 ఇప్పుడు అప్లై చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది నేను హైలైట్ చేస్తాను చూడండి 5 less than 3 కి అండ్ 6 less than 5 less than True. 6 అవుట్పుట్ ట్రూ వస్తుంది ఇప్పుడు మీకు వచ్చిన అవుట్పుట్ ఏమి ట్రూ దానికి నాట్ అప్లై చేస్తున్నా దాని పక్కనే ఉండండి దానికి నాట్ అప్లై చేస్తున్నా ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది కింద వచ్చి False. అర్థమైందా అర్థమైందా అర్థం కాలేదా అర్థమైందా కావాలంటే ఇంకోటి రాస్తాను చూడండి అర్థం చేసుకో సో నేను ఏ విధంగా డైరెక్ట్ రాస్తున్నా ఫస్ట్ ఏమి ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్లో 5 greater than 9 అండ్ 3 less than 9 అంతేనా దీని అవుట్పుట్ ఏమి దీని అవుట్పుట్ చెప్పండి 5 greater than 9 అండ్ 3 less than 9 అవుట్పుట్ ఏమి ఆలోచించాలి దానికి False. ఫాల్సా ట్రూనా ఇంతసేపు ఆలోచించాలా False. 9 అవుట్పుట్ 5 greater than 9 అంటుంది ఫాల్స్ కదా ఎల్హెచ్ఎస్ ఫాల్స్ ఉంది ఇప్పుడు దీనికి నేను నాట్ అప్లై చేస్తే నాట్ అప్లై చేస్తే అవుట్పుట్ ఏమవుతుంది ట్రూ అవుతుంది సింప్లీ రివర్స్ ఆల్రెడీ మీకు వచ్చినది ఫాల్స్ డేటా దాన్ని నువ్వేం చేస్తుంది ట్రూ ట్రూ చేస్తుంది నాట్ అప్లై చేస్తుంది అది ఎలా అప్లై చేస్తారో ఇలా రాసుకుంటే రాసుకోండి అండర్స్టాండ్ అర్థమైందా ఇంకొకసారి ఏమైనా వేరే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ ఐఎమ్ ఆస్కింగ్ అర్థమైంది సార్. యప్ క్లియర్ నోట్ డౌన్ చేసుకోండి అయిపోయిన తర్వాత చెప్తే నెక్స్ట్ టాపిక్ ఆపరేటర్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను జస్ట్ బేస్ రీజన్ రేపు ఓకేనా కంప్లీట్గా ఫస్ట్ పైథాన్ ఏమేమి ఎలా మనం ఏమేమి డిస్కస్ చేస్తామో కంప్లీట్ రీజన్ చేస్తాం మళ్ళీ ట్రైస్ అండ్ ట్రైస్ చేయండి ఇంకా అర్థమైందా అంటే బేస్ లెవెల్ కాబట్టి ఒక్కసారి ఫండమెంటల్స్ మళ్ళీ రీజన్ చేస్తాం అయిపోదని కంటిన్యూ అలానే ఓకే క్లియర్ రాసేస్తున్నారా నెక్స్ట్ వన్ identity. So identity operators is used to identify whether that value is present or not. So it is used to identify whether a value or something present or not. ఒక వాల్యూ అనేది ప్రెసెంట్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి వి యూజ్ దిస్ ఐడెంటిఫై ఆపరేటర్ అది ఎలా సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ క్లాస్లో మనం 5 మెంబర్స్ ఉన్నామా సో సడన్గా ఒక పర్సన్ వచ్చి సుమంత్ క్లాస్లో ఉన్నాడా లేదా సుమంత్ క్లాస్లో ఉన్నాడా లేదా మీరు ఏం చెప్తారు ఈజ్ ప్రెసెంటే కదా సుమంత్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ అంతే కదా అదేనా ఆపరేటర్స్ ఉంది ఈజ్ నాట్ సుమంత్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ కదా
ప్రెసెంట్ అంతే కదా. ఈజ్ ప్రెసెంట్ మనం వాడుతున్నాం చూడండి, ఈజ్ వర్డ్ వాడుతున్నాం కదా. అర్థమవుతుందా, అర్థం కాలేదా? ఐడెంటిఫై వెదర్ ద వాల్యూ ఈజ్ ప్రెసెంట్ ఆర్ నాట్. ఒక వాల్యూ ప్రెసెంట్ అయిందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి వి యూస్ దిస్ ఐడెంటిఫై ఆపరేటర్. దాంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఐడెంటిఫై ఆపరేటర్స్ ఉంటాయి. ఒకటి ఈజ్, నాట్. ఓకే, ఈజ్ నాట్. ఈజ్ అనేది ఎప్పుడు మనకి వస్తుంది? ఆ పర్సన్ ఉన్నాడు అంటే, ఆ వాల్యూ ఉంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్. ఈజ్ నాట్ ట్రూ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ఏ వాల్యూ ఈజ్ నాట్ ప్రెసెంట్, అంతే కదా. ఆ వాల్యూ అనేది ప్రెసెంట్ అవ్వకపోతే ఈజ్ నాట్ అనేది వర్క్ అవుతుంది. అంతేనా, అంతేనా? ఎగ్జాంపుల్కి వెళ్దామా? x1 ఈక్వల్స్ టు 5, y1 ఈక్వల్స్ టు 5, x2 ఈక్వల్స్ టు హలో, y2 ఈక్వల్స్ టు హలో వరల్డ్. x1 లెక్క ఏం స్టోర్ చేసా? y1 లెక్క ఏం స్టోర్ చేసా? y2 లెక్క ఏం స్టోర్ చేసా? y2 లెక్క ఏం స్టోర్ చేసా? x2 లెక్క ఏం స్టోర్ చేసా? క్లియరా? ఏం స్టోర్ చేశాను, క్లియరా? ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టేట్మెంట్, ప్రింట్ x1 ఈజ్ y1. x1 అనేది y1 లో ఉందా అని అడుగుతున్నా. ఉందా? x1 ఈజ్ y1 ఉందా? x1 అనేది y1 లో. అవుట్పుట్ ఏమవుతుంది? ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, x2 ఈజ్ y2 అంటున్నా. x2 ఈజ్ y2. x2 y2 లో ఉందా? No. True or false? False. Next one, x2 is not in y2. True or false? True or false? True. True. ఎందుకంటే నిజమే చెప్తున్నాము, x2 లో y2 లేదు, అంతే కదా. అర్థమైందా? క్లియరా? ప్రింట్ y2 is, what is the output? False. False. Print y2 is y2. True. y2 is, అంతేనా? కరెక్టేనా? అర్థమైందా? ఇది ఐడెంటిటీ ఆపరేటర్ టు ఐడెంటిఫై వెదర్ ద వాల్యూ ఈజ్ ప్రెసెంట్ ఆర్ నాట్. ఇప్పుడు అదే మనం చేసినాం, ఆ వాల్యూ ఉందా లేదా. ఇప్పుడు ఏమొస్తుందండి? ఈ స్టేట్మెంట్కి ఏమొస్తుంది నాకు చెప్పండి. ఫుల్ పాస్లో ఉన్నారు అయితే. ఏమొస్తుంది పక్కన? పక్క రన్ చేస్తున్నా అయితే. ఆన్లైన్ ఈ స్టేట్మెంట్కి ఏమొస్తుంది అవుట్పుట్ చెప్పండి అండి. హలో ఆన్లైన్, మీకే అడుగుతున్నది. నాకు ఆఫ్లైన్ నుంచి సార్ పైన C1 సారీ వినిపించలేదు, ఇంకొకసారి. ఆ పైన కొంచెం క్లారిటీ కనపడలేదు, స్క్రోల్ చేయరాని. వన్ సెకండ్. ఓకే, ఓకే సార్. what is the output for this print x1 is c1? Online ఎర్రర్ వస్తుంది. except జ్ఞానదీప్ కన్నా కదా మీ పేరు. సార్ మీరు కాకుండా రిమైనింగ్ ఎవరు ఉంటే వాళ్ళందరూ చెప్పాలి. అసలు మీరు మాట్లాడలేదు. C1 వాల్యూ లేదు కదా సార్, ఎర్రర్ వస్తుంది. ఓకే, వాట్ అబౌట్ లక్ష్మణ్? లక్ష్మణ్ are you there? ఎవరు ఉన్నారు ఆన్లైన్లో?
సో మీరు నాకు రిప్లై ఇవ్వకపోతే నేనేం చేయలేను. పాయింట్ నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. మీరు డౌట్స్ క్లియరేషన్కి వచ్చినప్పుడు నేను హెల్ప్ చేయను. అర్థమైందా? నాకు రిప్లై ఇవ్వాల్సిందే, ఎవరైనా సరే రిప్లై ఇవ్వాలి. మీరు స్కూల్ అనుకోండి, కాలేజ్ అనుకోండి, రిప్లై లేదని అనుకోండి, ఏమని అనుకోండి, నాకు సంబంధం లేదు. నాకు రిప్లై ఇస్తే తప్ప నేను రియాక్ట్ అవ్వను మీకు. అదే కూడా ముందు చెప్తున్నా, దట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. మీరు రియాక్ట్ అవ్వడం మీ ప్రాబ్లం. మళ్ళీ మధ్యలో డౌట్స్ అడిగితే నేను చెప్పను. ముందే చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. రిప్లై వెళ్ళింది, ఓకేనా? అప్పుడు ఏమవుతుందండి, నేమ్ ఎర్రర్ వచ్చింది, సింటాక్స్ ఎర్రర్, నేమ్ ఎర్రర్ వస్తుంది. నేమ్ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఆడ నువ్వు C1ని మెన్షన్ చేయలేదు. ఇన్ కేస్ మెన్షన్ చేస్తే వస్తుంది. ఆడ సింటాక్స్ ఎర్రర్ రాదు. సింటాక్స్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది? నువ్వు రాసిన సింటాక్స్ తప్పు అయితే తప్ప సింటాక్స్ ఎర్రర్ రాదు. ఓకేనా? రేపు ఎర్రర్ టైప్స్ చెప్తా, ఏ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి రేపు చెప్తా. ఓకేనా? సో ఇది నేమ్ ఎర్రర్. క్లియరా అందరికి? ఇక్కడ మెంబర్షిప్ మెంబర్షిప్ ఎవరెవరు జొమాటోలో మెంబర్షిప్ ఉంది? అమెజాన్లో ఎవరెవరికి మెంబర్షిప్ ఉంది? నెట్ఫ్లిక్స్లో ఎవరికి ఉంది? హాట్స్టార్, ఆహా. నేను సీరియస్గా అడుగుతున్నా, ఎందుకంటే దాని గురించి చెప్పడానికి, మెంబర్షిప్ ఎందుకు వచ్చింది అని చెప్తాను. ఎవరికి లేదా? హాట్స్టార్ ఉంది. Suprajna have membership in Hotstar. Membership in Hotstar. అంతే కదా? Omsi have membership in Amazon Prime, Netflix, AHA, Disney Hotstar. అంతే కదా? Suman have membership in Zomato, Swiggy. Just casual అన్నాను, ఓకేనా? So don't serious, don't serious. Okay, membership operator ఎందుకు యూజ్ చేస్తారంటే it is used to test whether a value or a variable found in a sequence of not. మీకు పర్టికులర్ గా ప్లీజ్ ఆన్లైన్ లో యూజ్ పెట్టుకుంటారా? లావణ్య గారు కెన్ యు ప్లీజ్ మేక్ ఇట్ డెమో? హలో సార్, మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే. యా, గుడ్. సో ఇది ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటాలో ఆ వాల్యూ ప్రెజెంట్ అయిన వాల్యూ ఆర్ వేరియబుల్ ఏదైనా ప్రెజెంట్ అయిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి మనం మెంబర్షిప్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైవ్లో మాట్లాడుకుంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, యాహా అండ్ డిస్నీ హాట్స్టార్. సో ఈ 4 తీసుకున్నప్పుడు వంశీ అనే అతనికి ఆ 4లో ఏ దాంట్లో మెంబర్ ఉన్నాడు? యాక్సిస్ ఉంది, మన భాషలో చెప్పుకోవాలంటే అకౌంట్స్ ఉన్నాయి అని అలా టెస్ట్ చేస్తాం కదా, వీఆర్ టెస్టింగ్. అలాంటి టెస్ట్ చేసుకోవడానికి ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? దాంట్లో 2 ఉంటాయి, ఒకటి ఇన్, ఇంకొకటి నాట్ ఇన్. ఒకటి ఇన్, ఇంకొకటి నాట్ ఇన్. ఇన్ అంటే ద వాల్యూ ఈస్ ఫౌండెడ్ ఇన్ ఏ సీక్వెన్స్. ఆ 4 దాంట్లో వంశీకి యాక్సెస్ ఉందంటే ఉన్నట్లు, లేకపోతే నాట్ ఇన్. ఎగ్జాంపుల్ x1 ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు hello world, y ఈక్వల్స్ టు list of 1 2 3 4 5 6, list of 1 2 3 4 5 6. ఇప్పుడు చెక్ చేస్తున్నా, బాగా అబ్జర్వ్ చేయండి. ప్రింట్ హెచ్ క్యాపిటల్ హెచ్ ఇన్ ఎక్స్, ప్రింట్ క్యాపిటల్ హెచ్ ఇన్ ఎక్స్ ఉందా? ఉందా? కానీ పైన హెచ్ ఉంది, హలో అది ఉండేది. దాన్ని ఏమంటారు? క్యారెక్టర్స్ అంటారు. క్యారెక్టర్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ మనము స్ట్రింగ్స్ అంటారు దాన్ని, స్ట్రింగ్స్ డేటా టైప్. అది ఆ స్ట్రింగ్స్ లో సీక్వెన్స్ ఆఫ్ ఎ క్యారెక్టర్స్ తో ప్రెజెంట్ ఉంటుంది. ఇక్కడ నేను అడిగిన వర్డ్ ఏమి? హెచ్. హెచ్ అనేది ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ దాంట్లో ఉందా లేదా? ఉందా? ఉంటే ఏమొస్తుంది? దాని కిందికి రండి. హలో నాట్ ఇన్ ఎక్స్ ఉందా లేదా?
ఎందుకు లేదు? ఓకే, కింద స్మాల్ లెటర్ ఇచ్చారు, పైన క్యాప్స్లో ఉంది. సో ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అనే వర్డ్స్లో క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ ఏ ఉన్నా ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ఏ సింగిల్ క్యారెక్టర్. అంతే కదా, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ కదా. ఇక్కడ స్మాల్ లెటర్లో హలో ఇచ్చా, పైన నేను రాసింది ఏది క్యాపిటల్ లెటర్లో హలో ఇచ్చా. హలో నాట్ ఇన్ ఎక్స్, ట్రూ ఫాల్? ట్రూ. నాట్ ఇన్ ఎక్స్, ట్రూ. కింద చూడండి, 1 ఇన్ వై, ట్రూ. ఏ ఇన్ వై, ఫాల్స్. ప్రింట్ W in X. True. What is the output of X? True. True. అలాంటి క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోండి. ఏం డబ్ల్యూ ఉంది, ఇదేం డబ్ల్యూ ఉంది చేసుకోండి. ఫాల్స్. ఫాల్స్. ఏమొచ్చింది? ఇప్పుడు క్లియర్? వర్డ్ ఉంది, ఆ వాల్యూ ఉంది కాబట్టి ఇట్ కన్సిడర్ యాజ్ ఏ ట్రూ. అంతే కదా, అర్థమైందా? మెంబర్షిప్ ఎలా వర్క్ అవుతుందో. ఈ సీక్వెన్స్ ఆఫ్ డేటాలో, ఈ సీక్వెన్సే కదా, ఇదంతా సీక్వెన్స్ ఆఫ్ డేటాలో వెదర్ ఆ వాల్యూ ప్రెజెంట్ అయిందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి, టెస్ట్ చేసుకోవడానికి వి యూజ్ దిస్ మెంబర్షిప్ ఆపరేటర్. రైట్. డేటా సైన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4. ఆన్లైన్ డేటా సైన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సార్ 1. ఇంకా అంతేనా? నెక్స్ట్ డేటా అనలిస్ట్ సార్. 1, 2. ఇంకా బిజినెస్ అనలిస్ట్. సార్ ఓకే, డన్. సో డేటా సైన్స్ వాళ్ళు, డేటా అనలిస్ట్ వాళ్ళు, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా కొన్ని ప్రీ రిక్వెస్టెడ్ చెప్తున్నా, ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. ప్రీ రిక్వెస్టెడ్ అంటే తెలుసుకోవాల్సి, ముందునే నేర్చుకోవాల్సి, పెట్టుకోవాల్సింది. ఒకటి రాసుకుంటారేమో పక్కన రాసుకోండి ఇప్పుడే. ఫస్ట్ వన్, మ్యాథ్స్లో మ్యాథమెటిక్స్ తెలుసు కదా, దాంట్లో మ్యాట్రిక్స్ గురించి తెలుసుకోవాలి. అందరూ డేటా అనలిస్ట్ వాళ్ళు, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు, ఈవెన్ డేటా సైన్స్ వాళ్ళు కూడా మ్యాట్రిక్స్ గురించి తెలుసుకోవాలి. ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్, పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది డేటా సైన్స్. పార్షియల్ డిఫరెన్షియేషన్, డో బై డో ఎక్స్ ఈక్వల్స్ టు డో బై డో వై. గుర్తున్నాయా? యా, అవి డేటా సైన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ మీద దాని మీద వర్క్ అవుతాయి. ఓకేనా? డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ దాని మీద వర్క్ అవుతాయి. దాని తర్వాత మ్యాట్రిక్స్ రాసుకున్నారా? మ్యాట్రిక్స్ రాసుకున్నారు. లీనియర్ ఆల్జీబ్రా రాసుకున్నారా? లీనియర్ ఆల్జీబ్రా. ఇవి 4 ప్రీ రిక్వెస్టెడ్, అంటే మీరు తెలుసుకొని రావాల్సిందే. నేను ఇక్కడ స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీ గురించి చెప్తా, స్టాట్స్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్ నేను చెప్తా. దానికన్నా ముందు బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఇవి ఉండాలి. సార్ ఇన్ డెప్త్ పోవాలి అంటే నో రిక్వైర్డ్, ఇన్ డెప్త్ ఏం అవసరం లేదు. మన లీనియర్ రిగ్రెషన్లో వస్తాయి కదా, లీనియర్ ఆల్జీబ్రాలో కొన్ని టాపిక్స్ ఉంటాయి. సైక్లిన్ ఫార్ములాస్ గుర్తొస్తున్నాయా? 7th క్లాస్ మ్యాథ్స్, 7th 8th మ్యాథ్స్, సైక్లిన్ ప్రాబ్లమ్స్, క్యూబ్ ఫార్ములాస్, స్క్వేర్ రూట్స్, ఇలాంటివన్నీ ఉన్నాయా? అవి జస్ట్ బ్రీఫ్గా ఒక రివిజన్ చేసుకొని రాండి. మ్యాట్రిక్సెస్, 1 డైమెన్షనల్ మ్యాట్రిక్స్, 2 డైమెన్షన్లు, 3x3 అంటే ఏమి, 1 row 1 columns, ఇవన్నీ ఉంటాయి కదా, దాని గురించి. ఇంటిగ్రేషన్స్ గురించి కూడా తెలుసుకొని రండి. పార్షియల్ డిఫరెన్షియేషన్స్ మోస్ట్లీ ఫర్ డేటా సైన్స్. ఫోకస్ ఆన్ జకోబియన్ ఫంక్షన్స్. బీటెక్ మ్యాథ్స్ M1 M2 M2 జకోబియన్ మ్యాథ్స్ M2లో వస్తుంది, జకోబియన్ అంటారు ఆ మ్యాథ్స్. పార్షియల్ డిఫరెన్షియేషన్స్, డో బై డో ఎక్స్ ఈక్వల్స్ డో బై డో వై ఈక్వల్స్ డో బై డో జెడ్. అవే మనం డీప్ లెర్నింగ్లో వెయిట్స్ అప్డేట్ చేయడానికి వాడతాం. W new equals to WO minus a learning rate of dou losses by dou
OLW కంప్లీట్ మ్యాథ్స్ తప్పదు, నేర్చుకోవాలి. నీకు అవి నేర్చుకుంటే అర్థమైతేనే ఇక్కడ నుంచి చెప్పడానికి ఈజీ అవుతుంది, లేదంటే ఎక్కువ. మనకి డేటా అనలిస్ట్ పొజిషన్ అంతవరకు బాగుంటుంది. మీకైనా డేటా అనలిస్ట్ ఎవరికైనా డేటా సైన్స్ వాళ్ళకి మనం పవర్ బిఐ డీల్ అయిపోయేంత వరకు హ్యాపీగా ఉంటారు. వన్స్ నేను మిషన్ లెర్నింగ్లకి అడుగు పెట్టానంటే ఇంకా మీరు తనకలాడతారు. కంప్లీట్ మ్యాథ్స్ ఉంటుంది. లాగర్థమిక్స్ కూడా తెచ్చుకోవాల్సిందే. లాగ్ ఈ బేస్ 2 ఎంత అవుతుంది, లాగ్ ఈ బేస్ 10 ఎంత అవుతుంది. సో లాగర్థమిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా తెలుసుకోవాలి. ఓకేనా? అందుకే ఇంకా టైం ఉంది కాబట్టి ముందునే చెప్తున్నా, నేర్చుకొని తెచ్చుకోండి. దీనితో పాటు అడిషనల్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు డేటా స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్. డేటా స్ట్రక్చర్స్ ఐ థింక్ సో సుమంత్కి ఐడియా ఉంటాయి బాగా. డేటా స్ట్రక్చర్స్ ఫుల్ స్టాక్లో ఎక్కువ యూజ్ చేస్తారు, రైట్? స్టాక్ వచ్చింటుంది కదా బీటెక్లో సబ్జెక్టు, సి అండ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చింటుంది కదా. ఆ డేటా స్ట్రక్చర్స్ ఎలా నేర్చుకుంటారంటే ఫస్ట్ కాన్సెప్ట్ మీద ఐడియా పెట్టండి. స్టాక్ ఎలా వర్క్ అవుతుంది, క్యూస్ ఎలా వర్క్ అవుతుంది, బులియన్ ఎలా అవుతుంది, బబుల్ షార్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఇన్సర్ట్ షార్ట్ ఎలా వర్క్ అవుతుంది. సో దాంట్లో అరౌండ్ 25 to 30 డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. అన్నీ ఏం అవసరం లేదు, టాప్ ఒక 5 to 10 ఉంటాయి మ్యాక్సిమం. ఆ డేటా స్ట్రక్చర్ ఆల్గరిథం ఫస్ట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోండి. వర్క్ అయిన ఆల్గరిథంని ఇంప్లిమెంట్ ఇన్ పైథాన్, లాజిక్ ఎలా అప్లై చేయాలో నేర్చుకోండి. జావా నేను నేర్చుకోమని చెప్పలేదు. జావా డేటా స్ట్రక్చర్స్ చాలా వరస్ట్గా ఉంటాయి, చాలా టఫ్గా ఉంటాయి. పైథాన్లో నీ డేటా నువ్వు నేర్చుకునేటివి ఇంప్లిమెంట్ ఎలా నేర్చుకోవాలో తెలుసుకో. నీకు అలోపల పైథాన్ అయిపోతుంది, అంటే మ్యాథ్స్ అంతా కంప్లీట్ చేసుకునే వాళ్ళకి పైథాన్ అయిపోతుంది. సో డేటా స్ట్రక్చర్స్ నేర్చేసుకో, రెండు ఇంప్లిమెంట్ చేసి ట్రై చేయి, లాజిక్ బిల్డ్ చేసి. సార్ నాకు క్వశ్చన్స్ కావాలంటే లీడ్ కోడ్, హ్యాకథాన్, లీడ్ కోడ్ అంటే క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయాలి అనుకుంటే లీడ్ కోడ్, హ్యాకథాన్ ఉంటాయి. హ్యాకర్ ఎర్త్ కూడా ఉంది, యూ కెన్ ప్రిఫర్ ఎనీథింగ్. లేదు సార్ నాకు అంత కష్టం అంటే గో టు చాట్‌జిపిటి, మేడం ఇచ్చేస్తుంది. చాట్‌జిపిటి మేడం మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకేనా? ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు సార్ నాకు యూజ్ అంటే లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుందండి, అందుకోసం చెప్పాను అంతే. ఇవి ఎందుకు సార్ మ్యాథ్స్ అంటే మన మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అప్పుడు. సో ఆల్గరిథమ్స్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్గరిథము బ్యాక్ ఎండ్లో మ్యాథ్స్ ఉంటుంది అంతే, బట్ ఇంప్లిమెంటేషన్ ఎంత ఉంటుంది తెలుసా? 4 lines of code, 5 lines of code. నువ్వు రాసే కోడ్ 4 to 5 lines of code. ప్యాకేజెస్ చాలా ఉన్నాయి కదా మనకి, NumPy, Pandas, MATLAB, C1, Scikit-learn. ఇంప్లిమెంటేషన్ చాలా ఈజీ. 4 to 5 lines of code, మ్యాక్సిమం 8 lines. ఒక ఆల్గరిథం బిల్డ్ చేయాలంటే దాని వెనక మ్యాథ్స్ నేర్చుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా డైరెక్ట్ డేటా సైంటిస్ట్గా జాబ్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, ఆల్గరిథం వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఒక ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుందో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దే క్యాన్ ట్రస్ట్ యూ. సో ఇక్కడ నేను ఒక రకంగా చెప్తా, మ్యాథ్స్ ఎలాగైనా డీల్ చేయొచ్చు, మల్టిపుల్ వేస్లో డీల్. ఇక్కడ నేను ఒక రకంగా మ్యాథ్స్ చెప్తా, యూట్యూబ్లో ఇంకో రకంగా మ్యాథ్స్ చెప్తా. సో చెప్పే కాన్సెప్ట్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మ్యాథ్స్ నేను ఫార్ములాస్ వేరే రకంగా చేయడం వాళ్ళు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మోడల్ అయితే ఒకటే, ఒక ఆల్గరిథం మోడల్. అది నేను చెప్తా మోడల్స్ ఏవి ఎలా వర్క్ అవుతాయి. మ్యాథ్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది, నేను ఒక రకంగా చెప్తా, యూట్యూబ్లో ఇంకో రకంగా చెప్తారు, వెబ్సైట్లో ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనా? మనకి ఎందుకు లీనియర్ లైన్ ఇది ఎంత కదా, y=mx+c సైక్లింగ్ డిఫాల్ట్గా మన బేసిక్ లెవెల్లో y=mx+b అని చదువుతాం. కానీ కొంచెం అడ్వాన్స్కి వచ్చేసరికి γ=β1+x అంతే కదా, β1+x, β0 అలా వస్తాయి. అంటే వెళ్ళే కొద్దీ వస్తుంది, మళ్ళీ టీటాలకు కన్వర్ట్ అవుతాయి, బీటా, టీటా, హైపర్ అని డిఫరెన్స్ ఉంటాయి అవి. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కో రకం డీల్ చేస్తారు, అవి కన్ఫ్యూజ్ అవ్వకండి. క్లియరా? డేటా సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఇంపార్టెంట్, మ్యాథ్స్ నేర్చుకొని రండి. డేటా అనలిస్ట్ వాళ్ళకి ఇంపార్టెంట్ లేదంటే మీకు కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఫర్దర్గా మీరు డేటా సైన్స్లో కన్వర్ట్ అవుతారు కాబట్టి ఓ 2-3 years తర్వాత అయినా అప్పటికైనా మ్యాథ్స్ కావాలి. అందరికీ మ్యాథ్స్ ఇంపార్టెంట్, మ్యాథ్స్ అయితే ఉండకుండా ఉండదు, ఈవెన్ బిజినెస్ అనలిస్ట్ కూడా. ఓకే, క్లియర్? కంప్లీటెడ్. ఇక్కడ ఆ రిక్వైర్మెంట్స్ రాసుకున్నారా? అవి మీరు ప్రీ రిక్వెస్టెడ్. మేబీ కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. నేను చెప్పేసా, నేర్చుకుంటే మీకే లక్, నాకు కాదు. నెక్స్ట్ వన్, లాస్ట్ అండ్ ఫైనల్ ఆపరేటర్ బిట్వైస్. Last and final operator bitwise. Bitwise operator. It works on the bits binary code.
నేను స్టార్టింగ్లోనే చెప్పాను బైనరీ కోడ్స్ రాసుకున్నామని. ఎందుకు రాసుకున్నామని ఇప్పుడు చెప్తాను దాని గురించి. సో మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఫస్ట్ బిట్ వైజ్ ఆపరేటర్ అండ్, ఆరు, ఎక్స్ఆర్, నాట్, 0 లెఫ్ట్ షిఫ్ట్ అంటే లెఫ్ట్ షిఫ్ట్, 0 రైట్ షిఫ్ట్ ఆర్ రైట్ షిఫ్ట్ సైనర్ లెఫ్ట్. సో ఇది లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఏమనేది వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ అండ్ ఆపరేషన్. అండ్ ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుంది? LHS ఈక్వల్ ఉండాలి, RHS ట్రూ. రెండు ఫంక్షన్స్ సాటిస్ఫై అయితేనే అవుట్పుట్ ట్రూ. అంతేనా? 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్ అయినా బైనరీ కోడ్. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్ అయినా. ఇప్పుడు మీ స్టార్టింగ్లో చెప్పాను చూడండి బైనరీ కోడ్ రాసుకుందామని. ఓపెన్ దట్. ఆన్లైన్ రాసుకొని వచ్చినారా బైనరీ కోడ్స్? ఓపెన్ చేశారా? వాట్ ఈస్ ద బైనరీ కోడ్ ఫర్ 1? What is the binary code for 2? What is the binary code for 3? 4? 5? 011. అంతేనా? 0101 కరెక్టేనా? అలానే 6 చెప్పండి. కొంతమందికి ఆన్లైన్లో నాకు తెలిసి డౌట్ ఉంటుంది ఎలా వస్తాయని. సో మీకు సింపుల్ క్లారిఫికేషన్ ఇస్తాను నార్మల్గా. సో ఐ థింక్ ఇది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నార్మల్గా మన డేటా అనేది బిట్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది నార్మల్గా ల్యాప్టాప్ కొనుక్కున్నప్పుడు, ఫోన్ కొన్నప్పుడు 256 GB అను, 512 GB, 128, 64 GB, 32. ఇంతకుముందు 32 GB వస్తేనే ఒక రేంజ్ టైప్. ఇప్పుడు 512 1 GB వచ్చినా కూడా ఊపు లేదు. ఈ స్టోరేజ్ మెమరీ బిట్స్ ఉంటాయి కదా, అవి ఎలా మీకు చెప్పడానికి చూడడానికి కావాలంటే 256 GB అంటున్నారు. అదేంటో రౌండ్ ఫిగర్ 268 చేద్దాం, రౌండ్ ఫిగర్ 300 వేయచ్చు కదా. ఎక్కడైనా విన్నారా 300 GB ఉంది? అదే 300 GB, 500, 600 GB అని విన్నారా? లేదు కదా. స్టోరేజ్లో నేను మాట్లాడుతున్నా, స్టోరేజ్లో డేటా రన్నింగ్లో కాదు. డేటా రన్నింగ్ అంటే మనం రీఛార్జ్ చేస్తాం చూడు 1.5 GB అని, అవి కాదు నేను చెప్తుండేది. ఓకేనా? స్టోరేజ్ గురించి మాట్లాడుతున్నా. బిట్ స్టోరేజ్ బాగా గుర్తుపెట్టుకొని, బిట్ స్టోరేజ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే డేటా అనుకుండేది. బిట్ స్టోరేజ్ ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ విత్ 1, 1కి డబల్, 2కి డబల్, 4కి డబల్, 8కి డబల్, 16కి డబల్, 32కి డబల్. అలా నీకు డబల్ చేసుకుంటే లాస్ట్ ఫైనల్గా 1024 వరకు వస్తారు. అంతే కదా? చేయండి కావాలంటే. 1 2 3, నా మౌస్ బాగాలేదు ఏమనుకోకండి. 4 8 16 32 ఇలా 64 128 256 512 1024. 1 GB equals to 1024 MB. 1 MB equals to 1024 KBS. అవి గుర్తున్నాయా? చెప్పిండా? ఇంతకుముందు కూడా మీకు తెలిసే ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకోను, జస్ట్ ఈ 4 తీసుకొని మీకు ఈజీగా క్యాలిక్యులేషన్ చూపిస్తాను. చూడండి ఈ 4. సో ఫస్ట్ 1 డిజిట్ స్టార్ట్ విత్ 1, అంతే కదా. 1తో స్టార్ట్ చేస్తే ఇక్కడ లేదు కాబట్టి 0, ఇది లేదు కాబట్టి 0, ఇది లేదు కాబట్టి 0. ఎక్కడ ప్రెసెంట్ అయింది 1? ఇక్కడ, అంతేనా. నెక్స్ట్ 2 0 0 1 0. నెక్స్ట్ 3 0 0 1 1. ఎందుకంటే 2 + 1 3. అలా 4 ఉంది కాబట్టి 0 1 0 0. నెక్స్ట్ 5 0 1 0 1. అర్థమవుతుందా బిట్ ఎలా వస్తున్నాయో? మీరు ఇంటర్నెట్ రాసుకుని ఎట్లా పెడితే అలా రాసుకుని వచ్చేసినాక అంతే కదా, అలా వస్తాయి. అలా నువ్వు 15 వరకు చేయి. 15 అయిపోతుంది. అవన్నీ ప్లస్ చేస్తే 8 + 4 12, 12 + 2 14, 14 + 1 15. 16th బిట్ ఏదైనా వస్తే ఇంకొకటి యాడ్ అవుతుంది. 16th బిట్ ఓపెన్ అవుతుంది. అలా 31 వరకు క్యాలిక్యులేట్ అవుతాయి. 31 నుంచి 32కి వస్తే ఇంకో బిట్ యాడ్ అవుతుంది. 61 63 వరకు క్యాలిక్యులేషన్ అవుతాయి. 64 వచ్చిందంటే ఇంకొక బిట్.
అలా 120 ఇలా జంప్ చేసుకుంటూ నీకు ఎండ్ వరకు 1024 వరకు లాస్ట్. అంతకన్నా పెద్ద బిట్ లేదు, అంతకన్నా పెద్ద బిట్ వెళ్ళాలి. ఓకేనా? 1024 అర్థమైనా బైనరీ కోడ్స్. ఇప్పుడు జంప్ చేద్దామా కోడ్లోకి. 6 = 0 1 1 0, 3 = 0 0 1 1. ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. అవేనా 6 = 0 1 1 0, 3 = సో ఇవి మీరు ఎక్కడ యూజ్ చేయరు, ఇవి డిఫాల్ట్గా కంపైల్ లోపల జరిగే ప్రాసెస్. బట్ ఇది ఒక టైప్ ఉంది, అందుకు చూపించా. కొన్ని వెబ్సైట్లో చూపిరు, మీరు కొన్ని వెబ్సైట్లో చదివినా కూడా ఇవి ఉండవు. ఓకేనా? ఈ టైప్ ఉంది కాబట్టి చెప్తున్నా. సో అండ్ ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుంది? LHS = ట్రూ ఉండాలి, RHS = ట్రూ ఉండాలి. సో ఫస్ట్ 6 ఉంది కదా, 6లో ఓకే, ఫస్ట్ ఇది చెక్ చేయండి, ఇవి చెక్ చేయండి. 1 0 1 అండ్ ఆపరేషన్ అప్లై చేయండి. 0కి 1కి 0 అంతేనా? 1 1 1 1 0 0 0 0 0 అంతేనా? ఈ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేయండి. ఎంత? 0 0 1 0 ఎంత వస్తుంది వాల్యూ? 2 అంతేనా? ఇప్పుడు సేమ్ 4కి 3 చేయండి. టేక్ ఇట్ టు యువర్ బుక్స్, మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయండి. 4కి 3కి. ఈసారి ఆన్లైన్ చెప్తారు, నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి ఆన్సర్. ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారో ఎవరిని అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. అఖిల, what is the answer for 4 and 3? 4కి 3కి ఆన్సర్ ఎంతండి? 0 1 1 1 7 sir. చూడండి 4కి 3కి నేను అప్లై చేయమన్నా. 4 ఒక బైనరీ కోడ్ ఎంత అండి? 4కి బైనరీ కోడ్ 843 అంటే 0 1 0 0. నెక్స్ట్ 3కి బైనరీ కోడ్ 0011. ఇప్పుడు నేను దీనికి ఏం అప్లై చేయమన్నా? నేను అండ్ అప్లై చేయమన్నా. అండ్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 0 1 0 0 0 1 కాదండి, కంప్లీట్ జీరోస్ సార్. కంప్లీట్ జీరోస్. కంప్లీట్ జీరోస్ కదా, అంటే అవుట్పుట్ ఏమొస్తుంది మీకు? అర్థమైందా? ఆన్లైన్ ఎంతమంది ఉన్నారు అంతమంది అర్థమైందా? ఎస్ ఆర్ నో? అర్థమైందా మీకన్నా? క్లియరా? ఎలా వర్క్? సేమ్ ఇదే బిట్ వైస్లో అండ్ ఆర్ ఆపరేషన్లో చేయండి. ఆర్ ఆపరేషన్ ఏం చేస్తుంది? ఏదర్ ఒక్క కండిషన్ ట్రూ ఉంటే ట్రూ. ఫస్ట్ చూడండి, 6కి 3కి అప్లై చేస్తే 6లో ఫస్ట్ 0 ఉంది, 3లో లాస్ట్లో 1 ఉంది. అంటే ఇక్కడ ఒక కండిషన్ ట్రూ ఉంది. ఒక కండిషన్ ట్రూ ఉందంటే ట్రూ. దాని పక్కకు రండి. 1 1 2 కండిషన్స్ ట్రూ ట్రూ, 1 0 ట్రూ, అంతే కదా? 0 0 అంటే ఫాల్స్. అదేనా అవుట్పుట్? 0 1 1 1 అంటే 7 ఏనా? 0 1 1 అంటే 7 ఏనా? అంతేనా? 7 కదా? అండర్స్టాండా? కాదు, అంతేనా? 7 కదా? ఇది ఆర్. ఇక్కడ మీరు రిప్రజెంటేషన్ చూడండి. ఇక్కడ మనం బిట్స్లోకి వెళ్ళిన తర్వాత ఆర్ ఎలా రిప్రజెంట్ చేస్తామో అండ్ ఎలా రిప్రజెంట్ చేస్తామో చూడండి. అండ్ పర్సెంటేజ్ ఇది & సింబల్ యూజ్ చేస్తాం. ఆరు // నెక్స్ట్ ఎక్స్ఆర్, అదే కదా? క్యాప్, ఎక్స్ఆర్ క్యాప్. ఇది కంప్లీట్లీ రివర్స్ టు ది ఆర్ ఆపరేషన్. సో చూడండి, 6కి 3కి అప్లై చేసా 0. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎక్స్ఆర్ ఆపరేషన్స్లో 2 ఫాల్స్ ఉండకూడదు, 2 ట్రూ ఉండకూడదు. ఏదో ట్రూ ఉండాలి, ఫాల్స్ ఉండాలి. ఏదైనా ఒకటి ఫాల్స్ ఉన్నాయి, ఏదైనా ఒక ట్రూ ఉంటేనే అవుట్పుట్ ట్రూ వస్తుంది. 2 ఫాల్స్ ఉన్నా ఫాల్సే, 2 ట్రూస్ ఉన్నా ట్రూస్. సో 2 ఫాల్స్ ఉన్నా ఫాల్సే, 2 అవుట్పుట్స్ ట్రూ ఉన్నా ట్రూనే. ఏం నవ్వినా? నువ్వు చెప్పేది నన్ను కనిపించేసేసి. ఓకేనా?
సో XOR ఆపరేషన్లో 2 ఫాల్స్ ఉన్నా 2 ట్రూస్ ఉన్నా అవుట్పుట్ ఫాల్స్. ఎయిదర్ 1 ట్రూ ఉంటే అవుట్పుట్ ట్రూ. అదేనా ఉండేది. 6 = 0 1 1 0, 3 = 0 0 1 1. ఫస్ట్ వన్ 0 ఫాల్స్. ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ నుంచి నేను ఫస్ట్ వన్ అంటే ఇక్కడ చూడాలి మీరు లాస్ట్ నుంచి. ఫస్ట్ వన్ 0, దాని కింద 1 ఉంది, ఒక కండిషన్ ట్రూ ఉంది, అవుట్పుట్ ట్రూ. దాని పక్కన రండి లోపలికి. 1 1 ఫాల్స్, లోపల రండి. 1 0 ట్రూ, బయటికి లాస్ట్ వన్ రండి ఫాల్స్. అంతేనా? అంతేనా? అర్థమైందా? క్లియరా? XOR అయిపోయిందా? ఇంకా నాట్కి కొంచెం ప్రాబ్లమాటిక్ వస్తుంది. ఓకేనా? ఈ నాట్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే మీ ల్యాప్టాప్లో ఎస్కేప్ కింద ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్ సింబల్ అంటారు. అంతేనా? మనం మ్యాథ్స్లో డీల్ చేసినప్పుడు అప్రాక్సిమేట్ అని చెప్పి పెడతాం. సో ఈ అప్రాక్సిమేట్ సింబల్ నాట్ ఆపరేషన్స్లో సింప్లీ కంప్లీట్లీ రివర్స్. నీ ఎంటైర్ 1 నుండి 0 చేస్తుంది, జీరోస్ని 1 చేస్తుంది. అది చూడండి బాగా. ఆడ 1024 బిట్స్ వరకు తీసుకున్నా డేటా. నేను 3 = 1024 వరకు బిట్స్ తీసుకున్నా. దాన్ని రివర్స్ చేస్తున్నా. రివర్స్ చేసినప్పుడు 1లు 0లు అయినాయి, 0లు 1లు అయినాయి. అవునా? 1లు 0లు అయినాయి, 0లు 1లు అయినాయి. అవునా కదా? సార్ ఇంత కష్టంగా ఉంది కానీ సార్ ఎలా అంటే సింపుల్ ఫార్ములా -n+1. ఆ ఫార్ములా అప్లై చేసినారంటే అవుట్పుట్స్ వస్తాయి. చూడండి పైన చూడండి. 3కి నేను నాట్ అప్లై చేసినప్పుడు నాకు ఏమొచ్చింది? -4 వచ్చింది. అక్కడ రాసాను చూడండి -4 అని కదా. ఇప్పుడు అదే దాంట్లోకి అప్లై చేసి ఫార్ములాలోకి n ప్లేస్లో 3 పెట్టండి. 3 + 1 4, ముందర మైనస్ ఉంది కాబట్టి -4. అదేనా అవుట్పుట్? మీకు కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఎంత? 456. దీన్ని రివర్స్ చేస్తే -457 వస్తుంది. అప్లై చేయండి ఫార్ములా. -456 + 1 457 -457. అంతేనా? అవునా కదా? అంతే కదా? అవునా కదా? క్లియరా? అంతే కదా? ట్రై చేయండి. మీరు ఏ దాంట్లో కన్నా ట్రై చేయండి. సింపుల్గా ఈ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. డోంట్ రిక్వైర్ ఇంత రాయాల్సిన అవసరం ఏమి లేదు. ఓకేనా? నెక్స్ట్ రైట్ షిఫ్ట్. ఇది లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. ఇది లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. ఓకేనా? ఇప్పుడు చూడండి లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఏం చేస్తుందంటే కింద మీరు ప్రింట్ యారో మార్క్స్ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు అంటే లెఫ్ట్ షిఫ్ట్. ఎన్ని జీరోస్ని యాడ్ చేయాలి లాస్ట్లో, ఎన్ని బిట్స్ని యాడ్ చేయాలి, 0 బిట్స్ని ఎన్ని యాడ్ చేయాలి, ఎన్ని ఇచ్చారన్నా అక్కడ చూడు కింద ప్రింట్ 9 లెఫ్ట్ షిఫ్ట్ 3. 9లో నువ్వు ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి లెఫ్ట్ సైడ్? 3. ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేద్దామా? బైనరీ కోడ్ ఎంత? 10001. ఓకేనా? ఇప్పుడు నేను ఎంత యాడ్ చేయమన్నా దీనికి? 10001. ఎంత యాడ్ చేయాలా? 3 zeros యాడ్ చేయాలి. అంతేనా? కౌంట్ చేయండి. 1 2 4 8 16 32 60. అవుట్పుట్ ఎంత వస్తుంది? 64 + 8. 8 కాడ ఒకటి ఉంది కదా, ప్రెసెంట్ ఉంది కదా. 64 + 8 ఎంత? 72. 74 ఎక్కడి నుంచి వచ్చిందా అవుట్పుట్? అర్థమైందా ఎలా చేయాలో? మళ్ళీ చెప్పాలా? సో ఇప్పుడు నాకు డిఫాల్ట్గా ఇది 9, ఈ బిట్ 9 100. నేను ఏం చెప్పిన? లెఫ్ట్ షిఫ్ట్ 3 అన్నా అంటే 3 zeros లాస్ట్లో యాడ్ చేయి. లాస్ట్లో 3 zeros యాడ్ చేయి. యాడ్ చేసిన తర్వాత బిట్ కౌంట్ చేయి. 1001 అనేది నీకు 9, నేను లాస్ట్లో 3 zeros యాడ్ చేసిన. ఇప్పుడు లాస్ట్ నుంచి బిట్ కౌంట్ చేయి. 1 2 4 8 16 32 64. అవునా? 64 దగ్గర 1 ప్రెసెంట్ అయింది, 8 దగ్గర 1 ప్రెసెంట్ అయింది.
దాని నెంబర్ ఎంత అవుతుంది 64 ప్లస్ 8 72 బిట్. దీని నెంబర్ అవుట్పుట్ ఎంత ఇప్పుడు అయిందా క్లియరా? సేమ్ లైక్ ద రైట్ షిఫ్ట్ ఏం చేస్తుంది రిమూవ్ చేసేయాలి. రైట్ షిఫ్ట్ ఏం చేస్తుంది స్పెసిఫిక్ వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది. ఓకే ఇప్పుడు 8 రైట్ షిఫ్ట్ 2 అన్న 8 రైట్ షిఫ్ట్ 2 నా 8కి 1000 నేనేం చెప్తున్నా 2 బిట్స్ రిమూవ్ చేసి కౌంట్ చేయి 1 2 ఇంక ఈ పక్కన ఏంటంటే అవి అంతే జీరోస్ అయితే ఉంటాయి కదా ఇక్కడ అన్ని 1024 వరకు బిట్స్ ఉంటాయి ఇక్కడ అంటే 2 బిట్స్ రిమూవ్ చేసే అక్కడ 0 1 ఏమన్నా వండుకోవాలి నీకు సంబంధం లేదు. నువ్వేం చేయాలి 2 రిమూవ్ చేయాలి. అది నువ్వు మెన్షన్ చేస్తేనే ఇక్కడ 3 మెన్షన్ చేస్తే 3 మెన్షన్ చేస్తేనే 3 కావాలంటే 1000లో 3 తీసేయండి లాస్ట్లో 3 జీరోస్ పోతాయి. అవుట్పుట్ 1 ఏనా వచ్చిందా? అర్థమైందా? అర్థం కాదు ఎవ్రీవన్ క్లియరా? నిజంగానా? రాసుకుంటారా? ఇంకా రాసేసుకోండి. ఆన్లైన్ అర్థమైందా? అర్థం కాలేదు కాన్సెప్ట్ బిట్ వైజ్ ఎలా వర్క్ అవుతుందో కంప్లీట్గా. ఎస్ సార్ అర్థమైంది. అర్థమైంది. దట్ గుడ్. వాట్ అబౌట్ లక్ష్మణ్ కాతాయి అండ్ ఇంకా ఎవరున్నారు? ఎస్ సార్. యా లావణ్య గారు భావన. సో ఎంత టైం ఎంత 5:36 ఏం కాదు రాసేసుకోండి. స్కూల్ చేస్తాను సారీ వాళ్ళతో మాట్లాడతాను. ఇది వెనక వీడియో రికార్డ్ అవుతాను కదా చాలా స్లోగా ఉంది ప్రాసెస్. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కొన్ని రోజులు ల్యాప్టాప్ చేంజ్ చేసినంత. ఇది మీ కంప్లీట్ ఆపరేటర్స్ క్లోజ్. ఓకే రేపు క్లాస్ ఎవరు మిస్ అవ్వకండి. మధ్యలో ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా మిస్ అవ్వకండి. రేపు ఫస్ట్ నుంచి మళ్ళీ క్లాస్ చెప్తా. రివిజన్ మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది. ఓకేనా? వాట్ ఈస్ థింగ్స్ వాట్ ఈస్ వి డిస్కస్ అని చెప్పి మొత్తం అన్నీ డిస్కస్ చేస్తా ఫస్ట్ నుండి అంటే మళ్ళీ డేటా సైన్స్ దగ్గరకు పోన్లేండి భయపడాలండి. హలో సార్. చెప్పండి లావణ్య గారు. పైథాన్ ఇన్స్టాల్ చేయలేదండి నేను మీరు క్రోమ్లోకి వెళ్ళి మీరు ఉన్నారు కదా ఆ రోజు క్లాస్లో క్రోమ్లో చెప్పాను నేను ఇన్స్టాలేషన్. బట్ నేను లాస్ట్లో జాయిన్ అయ్యాను. ఓకే క్రోమ్ ఓపెన్ చేసి అనకొండా అని టైప్ చేయండి. ఓకే అనకొండా అని టైప్ చేస్తే దాంట్లో ప్రోడక్ట్స్లో డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఒకటి వస్తుందండి. అది ఇన్స్టాల్ చేసుకోండి. అరౌండ్ 900 MB ఇన్స్టాలేషన్కి అవుతుంది. స్పేస్ అరౌండ్ 5 GB తీసుకుంటుంది. మీకు అవసరం ఒక 900,000 1 GB వరకు ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అది డౌన్లోడ్ చేసుకోండి అంటే రేపు నేను చెప్తాను మీకు ఓపెనింగ్ ఎలా చేయాలి. సారీ అర్థం కాదు వర్షనా మీరు మాట్లాడుతుంది? మీరేం టచ్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా అన్నీ అవే డౌన్లోడ్ అయిపోతాయి. ఓకేనా? రిమైనింగ్ మీరు కూడా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఓపెన్ యువర్ క్రోమ్. స్టార్టింగ్ నుంచి చెప్తారా సార్? లెట్ మీ షో. రేపు స్టార్టింగ్ నుంచి చెప్తాను. సో చూడండి అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తున్నాను. క్రోమ్ ఓపెన్ చేసి అనకొండా అని చెప్పండి టైప్ చేయండి anaconda.com. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ టాప్లో ప్రోడక్ట్స్ అని ఉంది. ప్రోడక్ట్స్లో డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ మీద క్లిక్ చేయండి. అందరూ వినండి అందరికీ ఇది లైక్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకుండా. సో మీరేం మెయిల్ నేమ్ రిజిస్టర్ అవసరం లేదు. ఇక్కడ స్కిప్ రిజిస్ట్రేషన్ కొట్టి ఇక్కడ డౌన్లోడ్ పేజ్ వస్తుంది. డిఫాల్ట్గా విండోస్ అయితే విండోస్ వస్తుంది, మ్యాక్ అయితే మ్యాక్ వస్తుంది. అది డిపెండ్స్ ఉంటుంది. డిఫాల్ట్ ఉంటే దాని మీద క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోతుందండి.
అది డౌన్లోడ్ అయిపోతుంది. ఇదండి అరౌండ్ 900 MB ఉంది, ఇది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు అలానే పెట్టుకొని నేను ఇన్స్టాల్ ఎలా చేయాలో రేపు చెప్తాను. ఓకేనా? ఆన్లైన్ క్లియరా? డౌట్స్ క్లియర్ అందరికీ అప్ టు ఎలా చేయాలి ఏమని? ఎక్కడికి రాసుకోవాలి మేడం. హలో సార్, యా చెప్పండి లావణ్య గారు. డేటా సైన్స్ అండ్ డేటా అనాలిటిక్స్ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అదే టూల్స్. డేటా అనాలిసిస్ దాటుకునే డేటా సైన్స్ వస్తారు. ఓకే ఓకేనా? డేటా అనలిస్ట్కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ బిజినెస్ అనలిస్ట్కి ఉంటాయి, కంప్లీట్ డేటా సైంటిస్ట్కి కూడా ఉంటాయి. క్లియర్? నేను రేపు చెప్తానండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రేపు ఇంకొకసారి చెప్తాను, కంప్లీట్ రేపు చెప్తాను. బట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి సార్, కొంచెం నాకు సాఫ్ట్వేర్ ఐడియా లేదు. బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి, కొంచెం గట్టిగా మాట్లాడాలి. బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి సార్. యాక్చువల్గా బేసిక్సే అండి ఇవన్నీ, ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ బేసిక్సే. మీకు నేను మిస్ అయ్యా కదా 2 క్లాసెస్ చెప్పాను కదా, అవి కంప్లీట్ రేపు రివిజన్ చేస్తాను అని చెప్తున్నా. కంప్లీట్గా ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఎండ్ టు ఎండ్ ఫస్ట్ నుంచి మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామో అన్నీ రేపు మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాం. ఓకే? రికార్డింగ్స్ కూడా సెండ్ చేస్తాను. రికార్డింగ్స్ చూస్తానండి, అవి ప్రీవియస్ క్లాసెస్ ఉన్నాయి కదా మన దగ్గర. మీ మెయిల్ ఐడి మీరు చెప్పాను కదండి, మీ మెయిల్ ఐడి పంపించి నేను యాక్సెస్ ఇస్తాను. నేను షేర్ చేస్తాను. యా, వాళ్ళు నాకు షేర్ చేస్తారు, నేను యాక్సెస్ ఇస్తాను. సో రిమైనింగ్ అంటే మీకు ఎవరికైనా మెయిల్ ఐడీస్ మీ యాక్సెస్ రాకపోతే షేర్ యువర్ మెయిల్ ఐడీస్ టు యువర్ కౌన్సిలర్స్, టెల్ దెమ్ టు షేర్ యువర్ మెయిల్ ఐడీస్ టు మీ, రిమైనింగ్ పీపుల్స్ ఆల్సో. ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చిన యాక్సెస్ అందరికీ ఇచ్చేసిన. ఇప్పుడు కూడా ఈ వీడియో అయిపోతేనే అప్లోడ్ చేసేస్తాను, ఎక్కువసేపు ఏం పెట్టుకోండి. ఓకేనా? అంతేనా? రాసుకున్నారా అంతా? ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ కన్ఫర్మ్? రాసుకోలేదంటే తొందరగా రాసేసుకోండి. ఎగ్జామ్స్ రాసుకున్నారా? హ్యాపీగా ఎగ్జామ్ కూర్చున్నారు. ఒక 5 minutes అయిపోతుంది. So guys, that's it from my end. If you don't have any doubts, you can leave the class. Thank you.